శాసనసభలు ఆమోదించిన బిల్లులు దీర్ఘకాలం పాటు పెండింగ్ లో ఉండడం, గవర్నర్లు, రాష్ట్రపతి సమ్మతి ఆలస్యం చేయడం గురించి గత కొంతకాలంగా దేశంలో చర్చ జరుగుతూనే ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143 కింద పంపించిన ప్రశ్నలకు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 6 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లులపై సమ్మతి తెలిపే విషయంలో గడువు విధించడంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులు నెలలు గడిచినా ఆమోదం కోసం పెండింగ్లో ఉండడం, గవర్నర్లు, రాష్ట్రపతి సమ్మతి ఆలస్యం చేయడంపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143 కింద పంపించిన ప్రశ్నలకు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమాధానమిచ్చింది. రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి న్యాయస్థానం గడువు విధించడం రాజ్యాంగానికి సరిపోదని స్పష్టం చేసింది. అయితే గవర్నర్లు కారణం చెప్పకుండా బిల్లులను వెనక్కి పంపడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు కీలక విషయాలను వెల్లడించింది. సుప్రీంకోర్టు ప్రకారం ఒక బిల్లు గవర్నర్ ఎదుటకు వచ్చినప్పుడు ఆయనకు 3 ఆప్షన్లుంటాయి. ఒకటి, బిల్లుకు సమ్మతి తెలపడం. రెండోది, కారణం చెప్పి బిల్లును రిజర్వులో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం. ఇక మూడోది, బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి తిరిగి పంపడం. ఈ 3 ఎంపికల్లో దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించడం గవర్నర్ విచక్షణాధికారం. ఈ వ్యవహారంలో కోర్టు గడువు పెట్టడం సరైంది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ల విధులు, నిర్ణయాలలో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవని ధర్మాసనం చెప్పింది. కానీ కారణం లేకుండా బిల్లులను దీర్ఘకాలం పెండింగ్లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని కోర్టు పేర్కొంది. రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి రిజర్వుగా పంపిన ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ఎప్పుడైతే అవసరం అనుకుంటారో అప్పుడే అభిప్రాయం కోరవచ్చని సుప్రీం తెలిపింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు విచక్షణ అధికారం ఉన్నప్పటికీ దాన్ని అతి పరిమాణంలో వినియోగించడం సరికాదని సుప్రీం హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరిగి పంపినా, నిలిపినా సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియజేయాలని సుప్రీం తెలిపింది. లేదంటే భవిష్యత్తులో వివాదాలు తప్పవని కోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన పలు బిల్లులు నెలల తరబడి గవర్నర్ల వద్ద నిలిచిపోవడం, రాష్ట్రపతికి పంపినవి సంవత్సర కాలం పాటు పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడడంతో కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో ద్విసభ్య ధర్మాసనం చారిత్రాత్మక తీర్పిచ్చింది. గవర్నర్, రాష్ట్రపతి ఇద్దరూ 3 నెలల్లోగా బిల్లుపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు గడువు విధించడంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఇక అదే తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగ అధికరణ 143(1) ప్రకారం సుప్రీం అభిప్రాయాన్ని కోరారు. రాష్ట్రపతి, గవర్నర్ విచక్షణాధికారంలో కోర్టు గడువు విధించడం ఎంతవరకు న్యాయసమ్మతమో వివరించాలని కోరుతూ సిజేఐకి లేఖ రాశారు. ఈ అంశంపై 10 రోజుల పాటు అన్ని పక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 11న తీర్పు రిజర్వులో పెట్టింది. తాజాగా వచ్చిన తీర్పులో కోర్టు గడువు విధించడం రాజ్యాంగబద్ధం కాదని, కానీ అనవసర ఆలస్యం కూడా అనుమతించబడదని చెప్పి దీనికి రాజ్యాంగ పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టు గడువు విధించరాదని చెబుతూనే దీర్ఘకాలం పెండింగ్లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని కోర్టు పేర్కొంది. రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లులు ఆమోదించే విషయంలో న్యాయస్థానం గడువు విధించడం రాజ్యాంగబద్ధం కాదని, కానీ అనవసర ఆలస్యం కూడా అనుమతించబోమని చెప్పి దీనికి రాజ్యాంగ పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తంగా బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో దీర్ఘకాలం పెండింగ్ లో ఉంచితే సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.